నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మునగాకు ఫ్రై చేద్దామండి. ఎన్నో ఔషధాలు గల మునగాకు ఫ్రై ఎలా చేయాలంటే ముందుగా మునగాకు కోసుకుని మొత్తం ఇలా ఆకంతా కొయ్యాలన్నమాట. కోసేసిన తర్వాత ఒక 4-5 సార్లు కడిగేయాలండి. ఇది కడిగేసిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూస్తారా ఇప్పుడు ఎలా చేయాలో? మునగాకు ఇలా తీసుకుని మొత్తం ఆకంతా కొయ్యాలన్నమాట అండి. ఇది ఎలా కొయ్యాలి? అసలు ఒక 4-5 గంటల ముందైతే మనం ఇలా రాలితే రాలిపోద్ది అనమాట. ఆకు కొయ్యక్కర్లేదు. నేను ఇప్పుడే కోసిన మూలనే అది రాలేదు. నేనే కోస్తున్నాను అనమాట అండి. చూద్దాం. అనుకులు తీసుకున్నానండి. పొయ్యి మీద అయితే మూకుడు పెట్టాను. నూనె ఎక్కర్లేదు. ఇది వేపాలన్నమాట. ఇవి వేగిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేద్దామండి ఇందులో. ఇవి వేగినాయండి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసేద్దాం. వేగిన తర్వాత ఇది చల్లారనిద్దాం. ఈ పొట్టు తీసేయాలన్నమాట. కోసేయాలన్నమాట ఆకుల్లాగా. ఇప్పుడు ఇది చాలా తక్కువ నీళ్ళు వేసి ఉడకబెడదాం. ఎంచేతంటే ఇది తొందరగా వేపుల్లో వేగదు. నీళ్లు కూడా వేస్ట్ అవ్వకూడదండి. అందుకే చాలా తక్కువ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఉడకబెడదామా? చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రై. చూసేద్దామండి. మునగా కోసేసుకున్న తర్వాత 2-3 సార్లు కడిగేసి చిన్న గ్లాస్తో నీళ్ళు అయితే వేద్దాం. ఫ్రైలో తొందరగా వేగదండి. అందుకే కొద్దిగా నీళ్లు కూడా వేస్ట్గా పోకుండా అందులోనే మగ్గబెట్టేయాలన్నమాట మనం. అందుకని చిన్న మంట మీద ఉడకనిద్దామండి ఈ ఆకుని. ఈ మిరపకాయలు అయితే పక్కకు తీసేద్దాము. తీసేసి పొట్టు అయితే తీసేయాలండి. సరే, పొట్టు తీసేసి ఈ మిరపకాయలు 4 ఎల్లుల్లి రెప్పలు ఇవి మిక్సీ పెట్టాలన్నమాట మనం. సరేనా? ఇలా చూడండి ఉడుకుతుంది. ఈ నీళ్ళు ఇందులోనే ఇంకిపోవాలన్నమాట. మనం నీళ్ళు అయితే పారపోయకూడదు. మనకి ఈ ఆకులోనే ఈ నీళ్లు కూడా ఇంకిపోవాలి. అందుకే చాలా తక్కువ వేసాను. చిన్న మంట మీద ఉడకబెడదాం. తొందరగా ఉడకదు. నేనైతే ఫ్రెష్గా మన చెట్టుదే కోసాను కాబట్టి లేతాకు చాలా తొందరగానే ఉడుకుద్దండి. సరేనా? ఉడుకుతుంది చూసారా? ఈ నీళ్ళు మనం పారపోయకూడదు అనమాట. ఈ ఆకుకే మగ్గిపోవాలి ఈ నీళ్ళు కూడా. మనం ఈ వెల్లుల్లి రేకలు, ఈ మిరపకాయలు, జీడిపప్పు, శనగపప్పు, జీడిపప్పు కాదు, ఇవన్నీ బరకగా మిక్సీ పెట్టేయాలండి. పెట్టేద్దాం. బయట కూరగాయలు మాట్లాడేటప్పటికి నేను జీడిపప్పు అంటున్నాను అనమాట. వేరుశెనగ గుళ్ళ పప్పుని ఇలాగా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారు కదా? వెల్లుల్లి, వేరుశెనగ గుళ్ళు, మిరపకాయలు, ఎండుమిర్చి చూడండి. పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఇది కూడా మనకి దగ్గర పడుతుంది. ఇంకా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు కూడా మనకి ఇనుకుపోవాలన్నమాట. చూసారా? మెత్తగా ఉడికిపోవాలి ఆకు. నీళ్లు మాత్రం మనం బయట తీయొద్దు. ఇందులోనే ఇనుకుపోవాలన్నమాట నీళ్లు కూడా. పోషకాలన్నీ నీళ్ళలోనే ఉంటాయి కదండి మునగాకులో. నీళ్లు ఎందుకు పారిపోస్తాం మరి? అందుకే మనం ఈ ఆకులోనే ఎగిరిపోయేలా చేసేద్దాం. ఎంచేతంటే వేపుల్లో తొందరగా వేగదని అంతే అండి. అందుకు ఉడకబెట్టుకోవడం. కొద్దిగా ఉప్పు వేద్దామండి. అంటే ఆకు ఉప్పు పడుతుంది కదా, అందుకు మళ్ళీ కొంచెం వేపుళ్ళు వేసుకుందాం.
చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయ సీరికలు కోద్దామండి. ఉల్లిపాయ కూడా వేసుకుందాం, ఫ్రైలో బాగుంటుంది అనమాట. ఈ ఉల్లిపాయ ఒకటి సరిపోద్ది, కోసేద్దామండి చీరికలు. అన్నీ మగ్గిపోయినాయి కదా, పొడి పొడిలాడుతూ వచ్చేయాలి. ఇంకా ఇది వేరే ప్లేట్లో తీసుకుని మళ్ళీ మూకుడి కడిగేసి ఇందులోనే పోపు పెట్టుకుందామండి. చూడండి, మొత్తం నీరంతా ఇందులోనే ఇనికిపోయింది అనమాట. ఇనికిపోయి శుభ్రంగా ఉడికిపోయింది మునగాకంతా. ఇదేమో మునగాకు. ఇది మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్. వేరుశనగ గుళ్ళు, మిరపకాయలు, ఎల్లుల్లి బరకగా చేసి పెట్టాను కదా. ఇది ఉల్లిపాయ ముక్కలు చీరికలు. ఇది మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇప్పుడు మూకుడైతే వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఓకే, సరిపోద్ది. ఫస్ట్ ఆవాలు వేద్దామండి. జీలకర్ర వేద్దాం. చిన్న మంట మీద వేపుదాం, మాడిపోతాయి లేకపోతే. ఇవి కొంచెం వేగినాయి కదా, నేను చిన్న మంట మీద పెట్టాను. స్టవ్ పెట్టేశాను అనమాట. హడావుడిలో స్టవ్ పెట్టేసా. ఇప్పుడు ఇవి వేగినాయి కదండి కొంచెం. ఇప్పుడు శనగపప్పు వేద్దాం. ఇప్పుడు మినపప్పు వేద్దాం. మూతలు తీసేద్దాం, కరిగిపోతాయి. వేడికి కరిగిపోతాయి. ఎండలేటండి, వేసంకాలం లాగా ఉన్నాయి. వేసంకాలం పొయ్యి దగ్గర ఎలా ఉండలేకపోయేవాళ్ళం, ఇప్పుడు అలాగే ఉంది సేమ్. ఇవి సగం వేగినాక కరివేపాకు వేద్దాం. కరివేపాకు మామూలుగా అడవుడు వేరు కదా, చాలా అడవుడు చేస్తుంది కరివేపాకు. చూసారా, రక్తహీనత ఉంటే తగ్గుతుందండి. మనం ఈ మునగాకుని తీసుకుంటే. అలాగే డయాబెటిక్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. నేను పొడి చేసి పెట్టానండి మన ఛానల్లోని, ట్రై చేయండి, చాలా బాగుంటుంది పొడి. ఉల్లిపాయ వేసేసాను. ఇలా చిన్న మంట మీద వేపుదామండి. చాలా మంచిదన్నమాట. మునగాకు ఎలా తీసుకున్న పప్పులో వేసుకోవచ్చండి. కొనుక్కుని మరీ వండుకుంటున్నారు. మనమేమో పెరట్లో చెట్టు వండి కూడా వండుకోవట్లేదు. అది గొప్ప విషయం. ఒక విషయం తెలుసా, ఆషాఢంలో ఎప్పుడు పక్కోళ్ళకి ఉండేది, అక్కడ ఇచ్చుకుని నేను వండేదాన్ని. ఈ సంవత్సరం మా ఇంట్లో చెట్టు ఉంది కదా, బద్ధకం అనమాట, వండలేదు. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అనమాట. మనం వండుకోవాలి కదా అని. ఆషాఢంలో అయితే మాత్రం వండడానికి అవ్వలేదు, తెల్లపిండి లేదు, అందుకే వండలేదు. సరే, ఈ మాత్రం వేగనిద్దామండి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చాక అప్పుడు మనం మునగా కూర ఉంది కదా ఉడకబెట్టింది, అది వేసేద్దాం. ఇందులో కూడా ఒక్క చిటికెడు ఉప్పు వేద్దాం. ఉల్లిపాయ పడు మనం మునగాకులో కూడా వేసాం. అలాగే కొద్దిగా పసుపు. సరేనా, దాదాపుగా వేగిపోయిందనమాట. ఉల్లిపాయ పోపులు అన్నీ వేగినాయి. చూసారా, ఇప్పుడు మునగాకు వేసేద్దామండి. మునగాకు వేసిన తర్వాత ఇది కూడా కాసేపు కలపాలి కదా మరి. చూడండి, మనం అంత ఆకు తీసుకుంటే ఎంత. ఉప్పు అయితే చూసుకుని వేసుకోండి, ఆకుకూరలకు ఎక్కువ పట్టదు. మనం ఉల్లిపాయలు వేసాం, అలాగే మునగాకులు వేసాం. ఉప్పు అయితే నాకు సరిపోయిందండి. కాసేపు మగ్గనిచ్చి ఈ పొడి ఇందులో వేసేద్దామండి. అప్పుడు బాగుంటుంది అనమాట ఫ్రై, సూపర్ ఉంటుంది అనమాట.
ఇలా రైస్లో తినొచ్చు, పప్పుచారు చారు ఏదన్నా కానీ నంచుకుని తినొచ్చు. ఇలా రైస్లో కలుపుకున్నా కూడా చాలా మంచిదండి. లేదంటే ఉట్టినే కూడా తినొచ్చు అనమాట ఇష్టమైన వాళ్ళు. ఏముంది, ఇంకా ఆకు వేపుడే కదా. మనం ఆ పసరు వాసన పోవడానికి ముందుగా నీళ్ళు ఉడకబెట్టాం కదా, పసరు వాసన కూడా ఏమి ఉండదన్నమాట. చూసారా, వేగింది కదా. ఇప్పుడు మనం పొడి వేసేద్దాం. పొడి వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది రైస్లో కలుపుకొని తింటే మరి ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఎంత బాగుంటుందండి. మునగాకు బంగారం అన్నమాట మనకి, అంత టేస్ట్గా ఉంటుంది. సరే, ఇలా కలిపేసుకుందాం. ఇలాగ ఒక్క 2 minutes ఉంచి స్టవ్ కట్టేసుకుందామండి. ఇంకా ఫ్రై ఒకటి సరిపోదని 2 కోడిగుడ్లు ఉంటే ఉక్కిరేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు మగ్గనిచ్చేసి అప్పుడు ఉప్పు పసుపు కారం వేసేసి 2 కోడిగుడ్లు చితకొట్టి వేసేసిన తర్వాత కదపకుండా కాసేపు ఉంచేయాలన్నమాట. అలాగా చాలా బాగుంటుంది ఇలాగ ఉక్కు కూడా. ఈ స్టవ్ మీద ఏమో వేపుడు రెడీ అవుతుంది. ఈ లోపల పొద్దుట కాసేపు ఎండ కాసేపు అన, కాసేపు ఎండ కాసేపు అన. వేసవికాలంలో ఎలాగ చెమటలు పెట్టేస్తే అలా పెడుతున్నాయి అనమాట వంటింట్లో. అబ్బా, ఈ రోజు వంట మామూలుగా లేదండి, అంత ఉడుకుగా ఉంది. సరే, ఇవన్నీ రెడీ అవుతున్నాయి. ఓ పక్కన కోడిగుడ్డు ఉక్కురు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి, వేపుడు గిన్నెలోకి తీసేసుకుందాం. స్టవ్ కట్టేసి సరేనా. చూసారండి, మజ్జిగ చారు, కోడిగుడ్డు ఉక్కురి, మునగాకు ఫ్రై. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరో మాకేనండి. ఏంటంటే చూడండి, నేనైతే భోజనం చేస్తున్నాను. షుగర్ పేషెంట్ చాలా బాగుంది. ఆరోగ్యంగా నొప్పులు కూడా తగ్గుతాయంట.